శ్రీహరికోట వేదికగా మరో ప్రయోగం విజయవంతమైంది. జిఎస్ఎల్వి F-14 రాకెట్ వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వి F-14ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. 10 సంవత్సరాల పాటు ఈ ఉపగ్రహం సేవలందిస్తుంది. గతంలో ప్రయోగించిన ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సాట్ 3DS ని పంపినట్టు ఇస్రో వెల్లడించింది. సుమారు 2275 కిలోల బరువైన ఇన్సాట్ 3DS ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లు ఉన్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. వాతావరణ అంచనా, విపత్తుల సమయంలో ముందస్తు హెచ్చరికలు, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ మొదలైన విధులను ఇన్సాట్ 3DS నిర్వహిస్తుందని చెప్పారు. शाम का समय बहुत दूर तक हम यान को देख पा रहे हैं. सामान्य प्रज्वलन, इसका कंपन भी हमें यहाँ महसूस होता है. यान अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ता हुआ. +1 मिनट. प्रथम चरण के कोर बूस्टर का प्रज्वलन काल 110 सेकंड के करीब होता है और इस दौरान यह 8400 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. फर्स्ट स्टेज परफॉर्मेंस नॉर्मल. प्रथम चरण में कोर बूस्टर तथा 4 L40 स्ट्रैप-ऑन बूस्टर सामान्य निष्पादन करते हुए. Presently, the core booster and the 4 L40 strap-ons thrusting simultaneously. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.